కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తూ ఉంది. కానీ మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనర్హులకి కూడా పథకాలు అందజేశారు అని విమర్శించిన కాంగ్రెస్ తమ పాలనలో అలాంటి తప్పిదాలు జరగకుండా అడుగులు వేస్తున్నట్లయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దీంతో పాటుగా రైతు రుణమాఫీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లయితే తెలుస్తోంది. రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఇకపై అనర్హులను గుర్తించి వారందరి రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లను తొలగిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకే విడతలో రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తామని, వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయితే ఈ రైతుల రుణమాఫీకి కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. అయితే గత ప్రభుత్వం అనర్హులకు కూడా రుణమాఫీ చేసిందని, తాము మాత్రం అర్హులను గుర్తించి వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని, త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి భూమిని అందిస్తామనైతే వెల్లడించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.